మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. వర్షాకాలం వచ్చిందంటే చాలు సిక్కోలు రహదారులు చెరువులను తలపిస్తూ ఉంటాయి. గ్రామీణ రోడ్లపైనే నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి. రహదారులపై ప్రయాణం జనానికి నరకప్రాయంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు మరింత దారుణంగా తయారవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రహదారులు అధ్వాన్నంగా మారాయి. ఎక్కడికక్కడే గుంతలు ఏర్పడ్డాయి. పైకి రాళ్లు తేలాయి. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధుల లేమితో మరమ్మతు పనులు ఎక్కడికక్కడే పడకేశాయి. ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గాల్లోనూ రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. చాలా చోట్ల రాళ్లు తేలి ఉండడంతో నడవడానికి కూడా కష్టంగా మారుతుందంటున్నారు ప్రయాణికులు. ఇక్కడ కాల్వ వాటర్ వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఈ రహదారిపై వచ్చే పిల్లలు, విద్యార్థులు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు మళ్ళీ చాలామంది ఇబ్బంది పాల్లో పడుతున్నారు రోడ్డు బాగోలేక. ఈ నీటి నిలువ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ డెంగ్యూ, మలేరియా, కలరా ఇలాంటివన్నీ సమస్యలు వస్తున్నాయి. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా, కూటమి ప్రభుత్వం అయినా పట్టించుకొని దీన్ని స్పందిస్తుందని మేము కోరుకుంటున్నాం. రహదారులు బాగాలేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. మండల కేంద్రాలతో కనెక్టివిటీ ఉన్న అన్ని రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హిరమండలం, కొత్తూరు, భామిని మండలాలకు వెళ్లాలంటే గంటల సమయం వృధా అవుతోందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో రోడ్లన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసి నాశనమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లోన రోడ్లని బాగు చేయాలి, అలాగే రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు ఈ జిల్లాలో సాగినాయి. పూర్తిగా కూడా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా పాడైపోవటం వల్ల ప్రజలు, ప్రయాణికులు, వాహన చాలకులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్లోటైనా వెంటనే రోడ్లని బాగు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం. శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గోతులమయంగా మారాయి. ఆమదాల వలస, పాలకొండలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. గ్రామీణ రహదారులపై ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వర్షం కురిస్తే చాలు నరకయాతన అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వంలో కనీస స్థాయిలో మరమ్మతులు లేవు. జిల్లాలో ఎక్కడ చూసినా రహదారులపై రాళ్లు తేలి గుంతలు దర్శనమిస్తున్నాయి. గోతుల్లో వర్షపు నీరు నిలిచి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏబీ రోడ్లు దారుణంగా ఉన్నాయి. బస్సులు ఎక్కడ పెడితే అక్కడ దిగిపోతున్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది అవుతున్నారు. 2 వీలర్ మీద కూడా చాలా సందర్భాలు పడిపోయే సందర్భాలు ఉన్నాయి. కనీసం తాత్కాలిక రిపేర్లైనా చేయటం లేదు. రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు, బైకుల మీద వెళ్ళే వాళ్ళు చాలా నానా అవస్థలు పడుతున్నారు. మరి కార్లు అయితే అసలు రాలని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. భారీ వాహనాలు అయితే దిగిపోతూ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. మరి ఎస్సీ హాస్టల్ ఉండడం వల్ల ఆ హాస్టల్లోకి ఈ నీరంతా వెళ్ళిపోవడం వల్ల ఆ హాస్టల్ కూడా మూసేయడం కూడా అయింది. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారులు మినహా ఏ రోడ్లు కూడా వాహనాలు నడపలేని పరిస్థితి ఉందంటున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రహదారులను ఆధునీకరించాలని కోరుతున్నారు జిల్లావాసులు.